హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాళ చాలా ఈజీగా అయిపోయే ఒక టేస్టీ బంగాళదుంప వేపుడు రెసిపీ అండి. ఇది మా అత్తమ్మ రెసిపీ అండ్ మా వారికి ప్రాణం ఈ రెసిపీ అంటే. పూరితోటి బాక్స్లో పెట్టించేవారంట మా అత్తమ్మ, ఎస్పెషలీ పిక్నిక్స్కి వెళ్ళేటప్పుడు. సో దీనికోసము ఒక 800 grams అంతా పొటాటోస్ని శుభ్రంగా కడిగేసుకొని, ఒలిచే పని లేదండి, తొక్క తీసే పని లేదు. వీటిని మంచిగా కొంచెం దల్సరిగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. అందుకే దీన్ని ట్రయాంగిల్ కూర అంటారు మా ఇంట్లో మా వారు. సో ట్రయాంగిల్ షేప్ ఎలా వస్తుందంటే 4 quarters కింద మనము ఒక ఆలుగడ్డను కట్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ సన్నగా కట్ చేస్తూ పోతే మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుంది. అంతే. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బాండిలో మనము పల్లి నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని ఇవి బాగా దూరగా వేయించే వరకు వేయించుకోవాలండి. అసలు మా అత్తమ్మ అయితే ఆవాలు కూడా వేయదు, జస్ట్ జీలకర్ర వేస్తుంది. సౌత్ ఇండియన్ జీరా ఆలు అనుకోండి ఇది. ఓకే, సో మా వారికి ఇష్టమని నేను ఆవాలు కూడా వేసాను. సో ఇవి మంచిగా వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఏదైతే ఉందో అది వేసేసుకొని హై ఫ్లేమ్లో దీన్ని మంచిగా వేయిస్తూ పోవాలండి. అంతే, అసలు ఏం పెద్ద పని ఉండదు దీంట్లో, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. కాకపోతే ఇది గుజ్జు గుజ్జు అయిపోకుండా మనం పొటాటోని మంచిగా వేయించుకోవడంలోనే దీనిది అంత ట్రిక్ ఉందన్నమాట. హై ఫ్లేమ్లో ఇదిగోండి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాతే మనం ఉప్పు యాడ్ చేయాలండి. ఫస్టే ఉప్పు యాడ్ చేస్తే కొంచెము పొటాటో మెత్తగా అయిపోయే అవకాశం ఉంది, రైట్? సో ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి మరొకసారి బాగా కలిపి ఇప్పుడు ఫ్లేమ్ లో చేసేసి మూత పెట్టామంటే పొటాటో మగ్గిపోతుంది మంచిగా, యాజ్ వెల్ యాజ్ అది మ్యాష్ అయిపోదు, మెత్తగా అయిపోదు. ఈ రెసిపీ మా వారి ఫ్రెండ్స్ అందరికీ డెడికేటెడ్ అండి. టు ఆల్ ద ఫ్రెండ్స్ ఆఫ్ మై హస్బెండ్ out there, please, the recipe is out, your nostalgic picnic recipe, so do try and let me know how it went for you. So దీంట్లో ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని టైంలో ఇంకా దీంట్లో కొంచెం కారపొడి ఒక 2 teaspoons వేసుకున్నాను. కాశ్మీరీ లాలేమో ఇంకొక 1 teaspoon వేసుకున్నాను కలర్ కోసము. అంతే. దీన్ని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes వదిలేసి సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలండి. మా వారికి, మా పిల్లలకి ఇది చాలా 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 నచ్చే రెసిపీ అండి. ఇది పూరితోటి సూపర్ కాంబినేషను. మీరు చపాతీతో కూడా తినొచ్చు, అన్నంతో కూడా తినొచ్చు, బట్ పూరితోటి మస్తు కాంబినేషను. ఇంకా సమ్మర్ సీజన్లో అయితే నేను దీన్ని ఆమ్రస్ తోటి సర్వ్ చేస్తానండి. ఇవాళైతే నేను ఫ్రోజన్ ఆమ్రస్ ఉంది నా దగ్గర, దాంతో సర్వ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక పండుగ చేసుకున్నామండి ఇంట్లో. మస్ట్ ట్రై రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.